ఒకసారి దైవజనుడు చెప్పాడు, పెద్ద వేదిక, చాలామంది వేల కొద్ది జనం మీలాగే కూర్చొని ఉన్నారు. ముఖ్య ప్రసంగికుడు ఇంకా రాలా, ఆయన రాక ఆలస్యమైంది. ఓ పిచ్చోడు ఉన్నాడంట, వాడు షర్టు సరిగా లేదు, లాగేసుకొని ఉన్నాడు నిక్కరు, వాడు అవతారం కరెక్ట్గా లేదు, ఇక్కడ జొల్లు గారుతా ఉంది, జుట్టు చింపిరి చింపిరిగా ఉంది, మన అవతారం కరెక్ట్గా లేదు, చూడటానికి అసహ్యంగా ఉన్నాడు. వాడు స్టేజ్ దగ్గరికి వచ్చి, నాకు ఒక ఛాన్స్ ఏంటి, నేను ఒక మాట చెప్తా, ఇంకా దైవజనుడు రాలేదు, ఒక ఛాన్స్ ఏంటి, ఒక మాట చెప్తా అంటున్నా అంట. పోరా బాబు, ఆయన రాక ఏం చేస్తుంటే నీ గొడవ ఏందిరా, నువ్వే ఊరు రా, నీ అవతారం ఏంది, నువ్వేంది, నువ్వు మాట్లాడేది ఏంది, పోయా బాబు ఫోన్ పంపిస్తున్నా. వాడు పదే పదే వస్తున్నాడు, ఆయనేం రావటం లేట్ అయ్యి చివరిగా ఉన్నోళ్ళలో పెద్దల్లో ఒకడు అన్నాడు, ఒరే బాబు వాడేవాడు మొండోళ్ళలాగా ఉన్నాడు, 2 మాటలు చెప్పనేనరా, వాడేం చెప్తాడో, అంతగా వాడు ఏదన్నా తేడా మాట్లాడితే కట్ చేద్దాం, సౌండ్ సిస్టమ్ దగ్గర 2 కూర్చోబెట్టండి, వాడు ఏదన్నా తేడా మాట్లాడితే సౌండ్ బ్రేక్ చేద్దాం, వాడేదో చెప్పుకుంటాడు, ఎవడికి వినపడదు అని ఒకరిని సౌండ్ సిస్టమ్ దగ్గరికి పంపించి వీడికి మైక్ ఇచ్చారు. ముందు మొదలు పెట్టనియండి, వాడు తేడా మాట్లాడితే సౌండ్ ఆపుతాడు. అప్పుడు మైక్ తీసుకున్నాడు, మన్నించండి దైవజనుడు రావటం లేట్ అయింది, అందుకే 2 మాటలు మీకు చెప్పాలనిపించి నేను అడిగాను, మొత్తం మీద నాకు పర్మిషన్ ఇచ్చారు, దేవునికి స్తోత్రం. అయితే మీకు ఒక మాట చెప్పాలి, మీకు ఒక మాట చెప్పాలి. ఇప్పుడు నన్ను చూడండి, నాకు సరైన వస్త్రాలు లేవు, నా జుట్టు చింపిరిగా ఉంది, నా చేష్టలు పిచ్చి చేష్టలుగా ఉన్నాయి, నా నోటి వెంట జొల్లు గారుతుంది, నేను చాలా మురిగ్గా ఉన్నా కదా అన్న. అవునన్నాడు, చేతులు ఎత్తండి, అందరూ చేతులు ఎత్తారు. అవునరా బాబు, నీ అవతారం చూడలేకపోతున్నా, చాలా అసహ్యంగా ఉన్నా కదా. అవును అన్న. కానీ యేసయ్య నన్ను ప్రేమిస్తున్నాడు, అన్నీ బాగున్న మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, ఈ స్థితిలో ఉన్న నన్ను కూడా ప్రేమిస్తున్నాడు. నా యేసయ్య ప్రేమ ఎంత గొప్పదంటే ఆయన నా కోసం కూడా ప్రాణం పెట్టాడు. అన్నీ బాగున్న మీకోసం ప్రాణం పెట్టాడు, ఇంత అసహ్యంగా ఉన్న నా కోసం కూడా ప్రాణం పెట్టాడు. ఇది నా యేసు ప్రేమ అని మైకిచ్చాడంట. ఇంకంతే, ఎక్కడోళ్ళు అక్కడ పడి ఆడవటం మొదలుపెట్టాడు. ఇంకో 100 ప్రసంగాలు ఎందుకు, అయిపోయింది, ఒక్కటే దెబ్బ. నెక్స్ట్ దైవజనుడు వచ్చేటప్పుడు ప్రార్థనలో ఉన్నారు, అందరూ కన్నీటి ప్రార్థనలో ఉన్నారు. ఆయన నన్ను ప్రేమించి నా కోసం కూడా ప్రాణం పెట్టాడు, ఇది నా యేసు ప్రేమ. మీరు అసహించుకుని నా కోసం యేసు ప్రాణం పెట్టాడు.